హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ముందుగా 3 ప్రశ్నలకు క్లియర్గా ఆన్సర్ ఇస్తానండి. అవి ఏంటిదంటే, ఒకటి 60 to 90% మార్క్స్ ఉంటే మీకు జాబ్ వస్తుందా, సెకండ్ వన్ వచ్చేసి ఏ స్టేట్కి అప్లై చేస్తే మీకు జాబ్ వస్తుంది, నెక్స్ట్ జాబ్ పక్కా అని ఎందుకన్నాను అనేది క్లియర్గా వీడియోలో చెప్తాను. ఓకేనా. ఈ వీడియో అనేది ప్రత్యేకంగా ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసమే మాత్రమే చేశానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒక తప్పు డెసిషను మీ జాబ్ని పోగొట్టేస్తుందండి. ముందుగా ఒక నిజం చెప్పాలి, జీడిఎస్లో ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, 10th మార్క్స్ ప్లస్ స్టేటు ప్లస్ లాంగ్వేజ్ ఇవే మీ జాబ్ని డిసైడ్ చేస్తాయి. మీరు కరెక్ట్ స్టేట్ సెలెక్ట్ చేస్తే 60% మార్క్స్ ఉన్న జాబ్ వస్తుంది. అదే రాంగ్ స్టేట్ కనుక సెలెక్ట్ చేశారనుకోండి 90% ఉన్న రిజెక్ట్ అవుతారు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దామండి మనం. ఓకేనా. మీకు 10వ తరగతిలో 60 to 70% మార్క్స్ ఉన్నాయా? అయితే మీకు సేఫ్ స్టేట్స్ చెప్తానండి. ఓకేనా, భయపడాల్సిన పని లేదు మీరు. ఒకటి, తెలంగాణ స్టూడెంట్స్కి బెస్ట్ స్టేట్స్ ఏంటిదంటే బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్. ఇది మధ్యప్రదేశ్లో అది కూడా రూరల్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా. మీరు మళ్ళీ అర్బన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మళ్ళీ లాస్ అయిపోతారు. సో రూరల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రూరల్లో చాలా కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్స్కి మీకు హిందీ అనేది సరిపోతుంది. లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు 10th క్లాస్లో హిందీ చదివి ఉంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు 60 to 70% మార్క్స్ ఉంటే ఈ స్టేట్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 70 to 80% కనుక మార్క్స్ ఉన్నాయనుకోండి మీకు. ఓకేనా. దీనికి వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ మధ్యప్రదేశ్ చూడండి, తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో రూరల్ డివిజన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత నార్త్ ఈస్ట్ సర్కిల్ అండి. రూరల్ ప్లస్ ఇంటీరియర్ డివిజన్స్ అయితే సెలక్షన్ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది ఒక్కటి డిసైడ్ అవ్వాలి మీరు. 60 to 70%, 70 to 80% సెలెక్ట్ ఏ స్టేట్ సెలెక్ట్ చేయాలని క్లియర్గా ఇస్తున్నాను. ఓకేనా. దీని ప్రకారం మాత్రమే మీరు అప్లై చేసుకుంటే మీకు జాబ్ అనేది 100% వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 80 to 90% మార్క్స్ కనుక ఉంటే ఆల్మోస్ట్ మీకు జాబ్ కన్ఫర్మ్ అండి. ఎలా చెప్పుతున్నానంటే మీకు 80 to 90% మార్క్స్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక వార్నింగ్ ఏంటిదంటే సిటీ ప్లస్ అర్బన్ ఇవి మాత్రం అస్సలు డిసైడ్ చేయొద్దు. ఇవి మాత్రం అవాయిడ్ చేయాలి. ఓకేనా. విలేజెస్, బీఓ ఆఫీసర్స్ చూస్ చేసుకోండి, అప్పుడు నిజంగా జాబ్ పక్కాగా వస్తుంది మీకు. ఓకేనా. తమ్నెల్లో నేను లాంగ్వేజ్ అనేది డైరెక్ట్గా లేకపోయినా కానీ ఇదే అసలు సీక్రెట్ అండి. ఓకేనా. మీరు 60 to 70% ఉంటే నేను చెప్పిన స్టేట్స్ ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్లో రూరల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. తర్వాత 70 to 80% ఉంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఓకేనా. తర్వాత 80 to 90% ఉంటే మాత్రం అన్ని స్టేట్స్కి అప్లై చేయొచ్చు. కాకపోతే అదే వార్నింగ్ అండి, చెప్పాను కదా, సిటీస్ అనేది అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సిటీస్, అర్బన్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయండి. ఓకేనా. విలేజెస్, బీఓ ఆఫీస్ చూసుకోవడం వల్ల మీకు ఏంటంటే జాబ్ అనేది కన్ఫామ్గా వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్స్ ఏం చేయకూడదంటే మీరు ఓన్ స్టేట్ని ఫిక్స్ అయిపోవడం. సెకండ్ వచ్చేసి సిటీ డివిజన్స్ని సెలెక్ట్ చేయడం. ఓకేనా. లాంగ్వేజ్ ప్రూఫ్ అనేది చెక్ చేయకపోవడం వల్ల మీరు లాస్ అయిపోతారు, జాబ్ అనేది కంపల్సరీ లాస్ అయిపోతారు. కాబట్టి నేను జాబ్ పక్కాని ఎందుకు అన్నానంటే ఇప్పుడు ఈ సెలెక్ట్ కనుక మీరు నేను చెప్పిన స్టేట్స్ కనుక మీరు సెలెక్ట్ చేశారనుకోండి మీకు 100% జాబ్ అనేది వస్తుందండి. ఓకేనా. 60 to 70% అనేది లాస్ట్ ఇయర్ కూడా మా ఫ్రెండ్కి నేను ఇదే సజెషన్ చేశాను. అతనికి ఇప్పుడు ఆయన మన మధ్యప్రదేశ్ స్టేట్లో ఆయన ఇప్పుడు బీపీఎంగా పనిచేస్తున్నారు. కాబట్టి నేను క్లియర్గా ఎందుకు చెప్తానంటే మీరు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, వీడియో ఏంది ఇంత లేట్గా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడగవచ్చు మీరు. ఓకేనా. నేను వీడియో లేట్ చేసినా కానీ పక్క క్లారిటీ ఇన్ఫర్మేషన్ తోటే ఇస్తాను నేను. ఓకేనా. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఈ స్టేట్కి అంతకుముందు ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకోండి, అన్నీ చూసుకున్న తర్వాతనే ఈ వీడియో చూడండి. ఎందుకంటున్నానంటే నేను 100% చూసుకున్న తర్వాతనే క్లారిటీ ఇస్తాను మీకు. ఇంకా 6 days టైం ఉంది కదా, ఆ లోపు ఈ వీడియో చూడండి, మీకు కంపల్సరీ ఈ స్టేట్కి అప్లై చేసుకుంటారు మీకు 100% అనేది జాబ్ వస్తుంది. ఓకేనా. ఇది నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అండి. మీరు అందరూ అనుకోవచ్చు ఇదంతా వేస్ట్ ఇదన్నా అనుకోవచ్చు, కానీ ఇదే కరెక్ట్. ఓకేనా. దీని ప్రకారం వెళ్ళండి, మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. ఇదైతే నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను. ఓకేనా అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.